గాంధీ పేరు తొలగించి పథకాలను నీరుగారుస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ప్రజల గురించి మోదీ ప్రభుత్వ ఆలోచనలు చేయట్లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గాంధీ భవన్ లో జెండా ఆవిష్కరించారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మహేష్ గౌడ్ వివరించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించారు ఆయన. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చారిత్రక కుల సర్వే చేసిందని, అన్ని వర్గాలకు సరైన ఫలాలు అందాలనేది సర్వే ఉద్దేశంగా తెలిపారు మహేష్ గౌడ్. బీసీలకు 42% కేటా రాకుండా బీజేపీ అడ్డుపడుతుందని చెప్పారు. బీజేపీ విధానాలకు బీఆర్ఎస్ వంత పడుతుందని ఆరోపించారు. కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం తీసుకొస్తే ఇలా మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరు తొలగించడమే కాకుండా ఆ కార్యక్రమాన్ని సమూలంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 40% 60% విడదీసి రాష్ట్రం వాటా లెక్కిస్తే రాష్ట్రాల దగ్గర డబ్బు ఎక్కడుంది? తద్వారా ఈ కార్యక్రమాన్ని మొత్తంగా నీరుగార్చి కార్పొరేట్ సెక్టర్నే పెంచాలి, ఈ దేశంలో సంపన్నులు పెంచాలని ఒక దృఢమైన సంకల్పంతో మోడీ ప్రభుత్వం ముందుకు పోతున్న తరుణంలో ఈ దేశంలోని ప్రతి ప్రౌఢుడు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు మేలుకొనాల్సిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ గారి యొక్క ద్రాక్షత్వం వల్ల ఇలా తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వారి దయవల్లనే 2014లో తెలంగాణ నిర్మాణం జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ల విధ్వంసక పాలన నుంచి 2023లో డిసెంబర్ 7న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యువ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 పేరిట ఇవాళ అభివృద్ధి వైపు అడుగులేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు, క్యాపిటల్ సిటీస్ కాదు, ప్రపంచ క్యాపిటల్ సిటీస్తో పోటీ పడే విధంగా 4వ సిటీ, 4th సిటీ ఆవిర్భవిస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ పేరిట ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 కళ్ళ దూసుకుపోతా ఉంది. 4th సిటీ సకాలంలో టేకాఫ్ అయితే ఈ దేశంలో మనతో పోటీ పడేటువంటి రాష్ట్రాలు రాజధానులు ఉండవనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ వల్ల ఇలా ఈ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతా ఉంది. 4th సిటీకి వచ్చినటువంటి 5,70,000 కోట్ల పెట్టుబడులు ఆషామాషి కాదు. పోయిన సంవత్సరం దావోస్ నుంచి వచ్చినటువంటి 1,78,000 కోట్ల నిధులు, పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు ఆషామాషా కాదు. 10 ఏళ్లుగా 10,000 కోట్లు కూడా చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు వస్తూ ఉన్నాయంటే దూరదృష్టితో ఈ రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ఒక పట్టుదలతో రాష్ట్రంలో పాలన జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు హార్నిశం తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సందర్భంలో మనం ఈరోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మిత్రుల మళ్ళీ చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఘనమైన చరిత్ర ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి లేదు, రాదు కూడా. ఒక సజీవ నదిలాగా ఆనాడు స్వాతంత్ర్యంలో పాత్ర కానీ, ఆ తర్వాత దేశ నిర్మాణంలో జరిగిన పాత్ర కానీ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని ఏక సమానంగా చూసినటువంటి పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, రాజ్యాంగాన్ని పటిష్టపడుతూ మనం దాదాపుగా 47 నుంచి 2014 పరిపాలన సాగిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని తూట్లుపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కనీసం 100 రోజులు బీదవారికి పని కల్పించే కార్యక్రమం